మరొక అంశం చూద్దాం. తిరుపతి జూ పార్క్ వద్ద ముంతాజ్ గ్రూప్ హోటళ్లకి కేటాయించిన స్థలాలు వెనక్కి తీసుకోవాలని ఏపీ సాధు పరిషత్ డిమాండ్ చేసింది. టీటీడీ స్థలంలో మద్యం, మాంసం, స్పా సెంటర్ల ఏర్పాటుకి ఎలా అనుమతించారని ఏపీ సాధు పరిషత్ సభ్యులు ప్రశ్నించారు. ముంతాజ్ గ్రూప్ సంస్థ టూరిజం ముసుగులో అనుమతులకి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు తీర్మానంపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి తిరుపతి నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే తిరుపతి టీటీడీకి సంబంధించినటువంటి స్థలాలను గతంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం అని చెప్పని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ భూములు ప్రస్తుతం టూరిజం విభాగం ఆధ్వర్యంలో ఈ భూములన్నీ ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామంటూ కూడా ఆ పార్టీ నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికిన నేపథ్యంలో చివరికి ఎన్నికలు వచ్చే సమయానికి దగ్గర పడే సమయానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటూ కూడా ఒక వెంచర్ని తీసుకొస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం అని చెప్పిన ప్రజలను మభ్యపెట్టే దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 ప్రాంతాలలో వైస్రాయ్ హోటల్కి సంబంధించినటువంటి ముంతాజ్ గ్రూప్కి ఈ ప్రభుత్వ స్థలాలన్నింటినీ కట్టబెట్టడం జరిగింది. ఆ స్థలాలలో ప్రభుత్వ అనుమతులు కూడా లేకుండా నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి అని చెప్పని ప్రస్తుతం వెలుగు చూస్తున్న అంశాలకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ కూడా స్వామివారి భూములకు సంబంధించి ఇవన్నీ టీటీడీకి సంబంధించిన భూములు, టీటీడీ అటవీ పరిధిలో ఉన్న భూములకు సంబంధించిన ఇవన్నీ కూడా ఎలాగా టూరిజం శాఖకి ఇస్తే టూరిజం శాఖ వచ్చే భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారికి ఏదైతే వ్యాహ్యాలిగా ఉండే విధంగా స్వామివారి దర్శనం అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని తిలకించే విధంగా సుందరంగా తీర్చిదిద్దాల్సింది పోనిచ్చి స్టార్ హోటల్కి కేటాయించడం పట్ల కూడా కొంత వ్యతిరేకతలు అయితే వినిపిస్తున్నాయి. తక్షణం ఏదైతే వైస్రాయ్ సంస్థకి గత ప్రభుత్వంలో కేటాయించిన స్థలంలో ప్రస్తుతం మేఘాల మీద నిర్మాణాలు చేపడుతున్నటువంటి ముంతాజ్ గ్రూప్ సంస్థకు సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వామివారి పాదాల చెంతనే మద్యం, మాంసం అలాగే స్పా సెంటర్లు ఉంటే కానీ స్టార్ హోటల్ లైసెన్సులు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవి ఉన్న దగ్గర టీటీడీలో ఇప్పటికే టీటీడీ పరిధిలో మద్యం, మాంసం ఇప్పటికే నిషేధంలో ఉన్న పరిస్థితుల్లో టీటీడీ టూరిజం శాఖకి ఇచ్చిన స్థలాలలో ఎలా వీటిని అనుమతిస్తారని చెప్పంటూ కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. తక్షణం దీనికి సంబంధించి కూడా టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకోవాలని చెప్పని కొంతమంది డిమాండ్ చేసిన పరిస్థితుల్లో తొలిసారిగా సమావేశమైనటువంటి టీటీడీ బోర్డు కూడా ఏదైతే ముంతాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకునే అంశం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపించింది. ఇది టూరిజం శాఖ పరిధిలో ఉంది కాబట్టి టూరిజం శాఖ కూడా దీన్ని పూర్తి స్థాయిలో సమ్మతం తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద కూడా టీటీడీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. అయితే ముంతాజ్ గ్రూప్ ఆఫ్ సంస్థలు మాత్రం ఏదైతే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో తుడాకు సంబంధించిన అనుమతులు కూడా తీసుకోకుండా నిర్మాణాలు ఎలా సాగించారు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు కూడా చెల్లించకుండా ఎలా అక్కడ హోటల్ నిర్మాణం చేపడుతున్నారంటూ కూడా సాధు పరిషత్ సభ్యులు ఈరోజు తుడా కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తక్షణం ఏదైతే ముంతాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చేపట్టినటువంటి వైస్రాయ్ హోటల్ నిర్మాణాన్ని తక్షణం నిలుపుదల చేయాలని ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి అడ్డదారుల్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల వాళ్ళ అండదండలతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను కూడా అడ్డుకోవాలని చెప్పని కూడా సాధు పరిషత్ సభ్యులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా తిరుమల తిరుపతి పరిరక్షణకు సంబంధించి కూడా సాధు పరిషత్ గతంలో కూడా అనేక పర్యాయాలు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా సాధు పరిషత్ సభ్యులు చేసిన సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ హరిబాబు.